వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ యువనేత డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సుందర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు కూర్చొని మనం మాట్లాడుతున్నాం. భారత రాజ్యాంగం సంబంధించిన అనేకమైన చర్చలు ఎన్నికల సందర్భంలో వస్తున్నాయి. 400 సీట్లు ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని తొలగిస్తామని ఒక బీజేపీ ఎంపీ మాట్లాడుతున్నాడు. ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని? ముందుగా T10 ఏదైతే తెలంగాణలో ఒక ప్రజాస్వామికమైనటువంటి గొంతులను ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రజలకు, సమాజానికి, పార్టీలకు ఒక వారధిగా పనిచేస్తున్న T10 సభ్యులందరికీ, అలాగే ప్రజలకు, శ్రోతలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. T10 అనేది ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల గొంతుగా పనిచేస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, గతంలో చాలాసార్లు మన ఛానల్ చూస్తున్నప్పుడు అనిపించింది. ముఖ్యంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న సమయంలో, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్న సమయంలో ఈ చర్చ పెట్టడం అనేది చాలా హృదయపూర్వకంగా మీకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అనంత్ కుమార్ హెగ్డే గారు ఏదైతే 400 ఎంపీ సీట్లు ఇస్తే భారత రాజ్యాంగాన్ని మేము తొలగిస్తామని స్టేట్మెంట్ ఇవాళ తెలంగాణనే కాదు యావత్తు భారత సమాజాన్ని ఇవాళ ఆశ్చర్యపరుస్తూ ఉన్నది. ఎందుకంటున్నా ఈ మాట అంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితకాలం పోరాడి, తన జీవితాంతం నేను చనిపోయినా పర్లేదు, నా కుటుంబము, నా బిడ్డలు, నా భార్య చనిపోయినా పర్లేదు, నేను వాటి గురించి కాదు, భవిష్యత్తు ఈ దేశ అణగారిన వర్గాలు, ఈ దేశ ప్రజల గురించి ఆలోచించే క్రమంలో ప్రపంచ దేశంలో ఉన్న అన్ని రాజ్యాంగాలను చదివి వాటి యొక్క సారాంశం తీసుకొని వాటిలోని మంచిని తీసుకొచ్చి ఇవాళ ఈ దేశంలో గొప్ప రాజ్యాంగాన్ని ఇస్తున్నాను, ఈ రాజ్యాంగంతో మన బ్రతుకులు మారుతాయనే ఒక నమ్మకంతో మీకు ఇస్తున్నాను అని ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్ల ఆ రోజు మనుషుల్ని కూడా జంతువులుగా చూసినటువంటి ఈ సమాజంలో ఎంతో క్రూరంగా బడిలోకి రానియకుండా, గుడిలోకి రానియకుండా, నీళ్లు తాగనీయకుండా అనేకమైన పోరాటాలు చేసిండు బాబాసాహెబ్. మహచ్చరు పోరాటం కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటా పోతే వందలాది పోరాటాలు చేసిండు. అలాగే భారతదేశంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఓటు హక్కు లేదు, విద్యా హక్కు లేదు, చదువుకునే హక్కు అసలే లేదు, ఉద్యోగాలు చేసే హక్కు లేదు, మనుషులుగా బ్రతికే హక్కు లేదు, ఇల్లు లేదు, కూడు గూడు గుడ్డ చెప్పుకుంటా పోతే ఏది లేదు. ఒక చక్రవర్తి సామ్రాజ్యంగా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి దేశంలో బానిసలుగా ఒక స్లేవ్స్ పరిస్థితి ఉండే. కానీ రాజ్యాంగం వచ్చి ఒక పేదవాడికి, ఒక అంటరాని వాడికి, ఒక కింది స్థాయిలో పనిచేసే శ్రామికునికి, భారత రాష్ట్రపతికి ఒకే విలువ, ఒకే ఓటు అని చెప్పి ఆ రోజు ఓటు హక్కు కల్పించిండు, విద్యా హక్కు కల్పించిండు, ఉద్యోగ హక్కు కల్పించిండు. ప్రజాస్వామ్య దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కడితేనే ఆ రోజు మీకు డిగ్రీ చదివితేనే, అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో నువ్వు ఒక ఉన్నతమైన కులంలో పుడితేనే నీకు ఓటు హక్కు, సమానత్వమైన హక్కు వస్తుందని చెప్పిన క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ముందు పెట్టి కొట్టాడి ఆ రోజు రౌండ్ టేబుల్స్లలో ఇవాళ రాజ్యాంగాన్ని ఇచ్చింది. అటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు తొలగిస్తామని చెప్పి బీజేపీ చెప్పడం అంటే భారతదేశంలో ఒక విధ్వంసపు కుట్ర జరుగుతూ ఉన్నది. భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని తొలగిస్తామంటున్నారంటే ఈ దేశాన్ని విభజించే కుట్ర. కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద విభజించినటువంటి బీజేపీ ఈరోజు దేశాన్ని కూడా దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అని చెప్పి ఇవాళ రాజ్యాంగాన్ని, సంవిధాన్ని తొలగించడం అంటే ఇవాళ భారతదేశంలోని ప్రజలను మళ్ళీ బానిసత్వంలోకి తీసుకెళ్లడమే. కాబట్టి అనంత్ కుమార్ హెగ్డే యొక్క స్టేట్మెంట్ ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దానికి ఆల్టర్నేట్ గా ఈ దేశంలో ఇండియా కూటమి రాబోతా ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళ పరిపాలన 10 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ ఎన్నికల ప్రసంగాలు చూస్తే మీ కాంగ్రెస్ పైన ముఖ్యంగా, కాంగ్రెస్ అనేది ముస్లిం లీగ్ ఎజెండాని మోస్తుంది అని చెప్పేసి ఇది తప్పు అంటున్నాము. ఇది తప్పు అని ఎందుకు అంటున్నాం అంటే, ప్రతి సందర్భంలో ముస్లింలను అడ్డు పెట్టడము, క్రిస్టియన్లను అడ్డు పెట్టడం, జైనులను, బౌద్ధులను ఇట్లా మతం పేరు మీద విభజించే కుట్ర చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ దేశంలోని మహిళలకు న్యాయం చేయడం బీజేపీకి ఇష్టం లేదు. కింది వర్గాలు, అణగారిన వర్గాలు, పేదలకు న్యాయం చేస్తామంటారు. పేదలు ఎప్పుడు బానిసత్వంలో ఉండాలని కోరుకుంటుంది బీజేపీ. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటుంది, అది వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే యువత ఎప్పుడు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడాలి. యువత ఎప్పుడు వారి దృష్టిలో బానిసత్వంలో ఉంటూ ఉద్యోగాలు లేక ఇవాళ దేనికో ఒకదానికి, మద్యానికో, డ్రగ్స్కో, దేనికో బానిసత్వమై ఇవాళ భారతదేశం యువత అట్నే ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అంబానీ, అదానీలు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకు అంబానీ, అదానీ అంటారు? వాళ్లకు అంబానీ, భారతదేశంలో ఉన్న ఒక
భారతదేశంలో ఉన్న వ్యాపారవేత్తలు డెవలప్ అయితే తప్పేందని మోడీ అంటున్నాడు. డెవలప్మెంట్ అంటే ఆ నలుగురు చేతిలోనే జీవితాంతం. ఇవాళ మనం ఎలక్ట్రల్ బ్రాండ్ చూస్తున్నాం, అవన్నీ ఎవరి పేరు మీద వచ్చినాయి? ఎన్ని కోటాను కోట్లు ఇవాళ బీజేపీకి లబ్ధి చేకూరుతుంది. ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని కంపెనీలు బీజేపీకి గంప గుత్తగా ఇవాళ ఎలక్షన్ పేరు మీద బాండ్లను ఇచ్చి ఆ బాండ్ల పేరు మీద కంపెనీలను చేసుకొని వాళ్ళ కాంట్రాక్ట్ దక్కించుకుంటా ఇవాళ ఏ ఎయిర్పోర్ట్ కట్టనియండి, ఏదైనా అదానికి ఇవ్వాలి. ఇవాళ ఎందుకు అదానికి? ఎక్కడో ఉన్న అదాని ఇవాళ 2వ ప్లేస్ లో భారతదేశంలో కుబేరుల్లో ఎట్లా జాయిన్ అయ్యిండు? మోడీ వల్లనే. ఇవాళ మోడీ వచ్చినాక గుజరాత్ మోడల్ పేరు మీద భారతదేశంలో ఉన్నటువంటి అంబానీ అదానీలైనటువంటి ఒక నలుగురు చేతిలోనే సంపద మొత్తం దోచిపెట్టి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొంది దేశాన్ని బానిసత్వం లేట్టి భారత రాజ్యాంగాన్ని తొలగించాలని కుట్ర చేస్తున్నాడు. అయితే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 60 ఏళ్లలో మీ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మీరున్న కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని ధ్వంసం చేసింది, డెవలప్ కానీయలేదు, కాబట్టి నేను పునర్నిర్మిస్తా అంటుండు మోడీ. ఈ దొంగలకు భారతదేశంలో ఏం అభివృద్ధి చేసిర్రు ఏందో ఒకసారి చదువుకోమనండి. ఇవాళ భారతదేశంలో ఇన్ని సెంట్రల్ యూనివర్సిటీస్, ఇన్ని స్టేట్ యూనివర్సిటీస్ రావడానికి కారణం కాంగ్రెస్. ఇవాళ ఇన్ని జాతీయ రహదారులు రావడానికి కాంగ్రెస్. ఇవాళ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలో ఉందంటే కాంగ్రెస్. ఇవాళ దేశంలో ఉన్నటువంటి జాతీయ రహదారులతో పాటు ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్న ప్రాజెక్టులు కానివ్వండి, ఇన్ని ప్రాజెక్టులు ఇవాళ ఇంత సుఖశాంతోషాలతో ఇటువంటి స్థితిలో ఆ రోజు కరోనా టైంలో కూడా చూసినాం. ఇవాళ భారతదేశం నిలదొక్కున్నదంటే కానీ బీజేపీ ఏం చేసింది? ఒక వరద వస్తే కనీసం తెలంగాణలో వరద వస్తే కనీసం ఆదుకోలే. కరోనా టైంలో ప్రజలు ఎంత ఘోరాతి ఘోరంగా చనిపోయారు, వాళ్ళని ఎన్నడూ ఆదుకోలే. ఇవాళ పేదలు ఆకలితో తెచ్చేటువంటి వాళ్ళు ఈ దేశంలో ఎక్కున్నారండి. కనీసం ఇవాళ దారిద్ర్యకు దిగువన బతుకుతున్న వారి కోసం ఇవాళ ఎజెండా. ఇవాళ నిరుద్యోగం దేశంలో ఘోరాతి ఘోరంగా ఉన్నది. ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నది బీజేపీ. ఎక్కడిచ్చింది? ఈ 2 కోట్ల చొప్పున 10 సంవత్సరాలకు 20 కోట్లు ఇవ్వాలి. కానీ ఏడిచ్చింది? ఎంతసేపు రామాయణము, లేదంటే రాముడు, లేదంటే గర్భగుడి, రామ మందిరం, అక్షింతలు, ఇవి కాదండి. మాకు ఆదాయం కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మా పేదలకు ఇల్లు కావాలి. ఇవాళ ఇల్లు కట్టించిన అబద్ధాలు చెప్తున్నాడు మోడీ. ఇవాళ మోడీ చెప్పే మాటలు అబద్ధాలు. ఒక్క ఇల్లు ఇయ్యలే. ఇవాళ తెలంగాణలో ఎన్ని ఇచ్చారో కిషన్ రెడ్డి గారిని చెప్పమనండి. నేను సవాల్ విసురుతున్నా ఈ సందర్భంగా. రమ్మనండి కిషన్ రెడ్డి గారిని. ఇవాళ ఎన్ని ఇల్లు ఇచ్చినావు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, ఇవాళ తెలంగాణకి ఎన్ని నిధులు ఇచ్చినావు? ఇవాళ తెలంగాణ విభజన హామీల్లో చెప్పినటువంటి మాటలు ఏమైనాయి? ఇవాళ విభజన హామీల్లో నువ్వేం చెప్పినావు? ఇలా కాజీపేట రైల్వే కోచ్, ఏది రైల్వే కోచ్? ట్రైబల్ యూనివర్సిటీ 10 సంవత్సరాలు మొత్తం నాంచి ఉత్తర ప్రకటనగా మొన్నొచ్చి సమ్మక్క సారక్క జాతర టైంలో వచ్చి ప్రారంభిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తా ఉన్నారు బీజేపీ. మోడీ 100% మోడీకి ఎప్పుడు ఆ కోట్లు వేసుకొని ఆ షోలు చేసుకుంటా స్టూడియోలు అమ్మటి షూటింగ్లు చేసుకునే పని చేస్తా ఉన్నారు తప్ప ప్రజలకు న్యాయం చేసే పని లేదు. ఇవాళ తెలంగాణలో నిజంగా బయ్యారం ఉక్కు ఎడిపోయిందని అడుగుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణలో వాళ్ళు ఇస్తానన్నటువంటి కారిడార్ ఏమైంది? ఇవాళ తెలంగాణకు వాళ్ళు చేస్తామన్నటువంటి పనులు ఏం చేశారు? ఓట్లు అడిగే హక్కు లేదు బీజేపీకి. తెలంగాణలో బీజేపీ వస్తే గల్లా పట్టి అడగమని ప్రజలను అడుగుతాం. ఏం చేశారు మీరు మా తెలంగాణకు? ఏం చేయలేదు. ఎంతసేపు గర్భగుడి, రామాలయం, దేవాలయం, ఆదాయం ఏది? ఉద్యోగాలేవి? ఇల్లేవి? నిరుద్యోగులకు ఏం చేసినావు? ఎంతసేపు ఇవాళ ద్రవ్యోల్బణం పరిస్థితి ఏంది? ఇవాళ పేదరికం ఎంత దారుణంగా ఉన్నది. దేశాన్ని భ్రష్టు పట్టించింది బీజేపీ. దేశాన్ని విధ్వంసం సృష్టించాలన్నది బీజేపీ. కులం మతం పేరు మీద దేశాన్ని విభజన చేయాలనుకుంటుంది బీజేపీ. ఇవాళ దక్షిణ దేశం, ఉత్తర దేశం అని భారతదేశాన్ని 2గా చీల్చాలనే కుట్ర జరుగుతుంది. ఎంతసేపు ముస్లింలను చూపించి తెలంగాణలో ఓట్లు అడగాలి, ఎంతసేపు క్రిస్టియన్లను చూపించి మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఇవాళ ఎందుకు ఈ రకంగా మనుషుల మధ్య విభజన రేఖను సృష్టిస్తా ఉన్నది? ఇవాళ జర్నలిస్టులు ఆ రోజు మనం చూసినాం, గౌరీ లంకేష్ కానివ్వండి, అనేక మందిని చంపేసినటువంటి పరిస్థితి. రచయితల పైన, జర్నలిస్టుల పైన, ఉద్యోగుల పైన, నిరుద్యోగుల పైన, ప్రశ్నించే గొంతుల పైన ఇవాళ ఉద్యమకారులను జైల్లో తీసుకుపోతుంది. ఇవాళ ఢిల్లీలో ఈ రోజుకు రైతులు 750 మంది వచ్చారు. రైతు ఉద్యమం 1 సంవత్సరంన్నర పాటు జరిగింది. అవును, 750 మంది చనిపోయిన తర్వాత అప్పుడు ఏదో హామీ మోడీ ఇచ్చినట్టు పార్లమెంట్ సాక్షిగా మళ్ళీ ఇప్పుడు రైతులు రోడ్డు ఎక్కిర్రు, మళ్ళీ కొట్లాడుతుర్రు. అసలు ఏంది రైతుల పరిస్థితి? ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న పరిస్థితి ఆగమైపోయిందండి. ఇవాళ బుక్కెడు బువ్వ నోటికాడికి పోవాల్సినటువంటి రైతులు ఇవాళ ఢిల్లీలో రోడ్ల మీద ఆకలితో అలమటిస్తూ ధర్నాలు చేస్తారు. కాంగ్రెస్ పేడ్ మూవ్మెంట్ అంటుండు మోడీ. తప్పది. కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ గతంలో బతికిరు. 10 ఏళ్లుగా ఈయన పరిపాలించును. ఈయన పరిపాలనలో కాంగ్రెస్ తిట్టడమే. నువ్వేం చేసినావో చెప్పు. ఇవాళ నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ఆగం చేసి, ఇవాళ రైతుల జీవితాల్లో విధ్వంసం చేసి, ఇవాళ అనేక మంది రైతులు
కష్టపడి పండించిన పంటకు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇవాళ అనేకమైన సంస్థలు ఇవాళ రైతులకు సంబంధించి న్యాయం చేసే సంస్థలని అన్నిటిని బందీ చేసి ఆ డబ్బులన్నీ తీసుకుపోయి ఆ యొక్క అంబానీ దానిలోకి నింపుతాడు. రైతులకు ఇవాళ కనీసం వాళ్ళని ఆదుకున్న పరిస్థితి లేదు. వాళ్ళకి ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆదుకున్నటువంటి సందర్భం కూడా ఎప్పుడు చూడలేదు. ఎందుకంటున్నా అంటే రైతులు అంటేనే ఎందుకో మోడీకి ఇష్టం లేదు. ఆయనకి ఎప్పుడు బాని అదానీలు కంపెనీలు ఆయనకు ఫండ్స్ వచ్చేటువంటి నిధులు ఇచ్చేటువంటి కంపెనీల మీద ప్రేమ ఉంటది కానీ ఈ దేశం బాగుపడాలనే ఆలోచన ఎప్పుడు లేదు ఆయనకు. ఆయన ఎప్పుడు ఎమోషనల్ పాలిటిక్స్ చేసి మతం పేరు మీద ఆయన కాంగ్రెస్ ఒక మేనిఫెస్టో ఇస్తే ముస్లిం లీగ్ మేనిఫెస్టో అంటాడు. ఈ ఆయన ఏదైనా అంటే రాముని అన్నట్టు అన్నాడు. రామునికి ఏమైనా బీజేపీలో సభ్యత్వం ఉందా? రాముని ఏమైనా బీజేపీ పుట్టించిందా? బీజేపీ పుట్టక ముందు రాముడు లేడా? అరే రాముడు అందరి వాడు దేవుడుగా కొందరి వాడిని చేసి ఇవాళ జై శ్రీరామ్ నినాదం బీజేపీకి పరిమితం చేస్తున్నారు. అరే దేవుడిని రాజకీయాల్లోకి ఎక్కడ చేస్తారండి? కాంగ్రెస్ పార్టీ ఎన్నో గుళ్ళు కట్టింది, ఎంతో నిధులు ఇచ్చింది, ఎంతో దేవాదాయ శాఖ నుంచి అనేకమైన చేసింది. ఎన్నడూ గుళ్ళ పేరు మీద దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడగలేదే. అభివృద్ధి పేరు మీద అడగాల, సంక్షేమం పేరు మీద అడగాల, ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినావో చెప్పాలి, నిరుద్యోగుల పరిస్థితి ఏందో చెప్పాలి, రైతుల పరిస్థితి, పేదరికం, మహిళలు, వీటి గురించి అడగాలి. కానీ ఎంతసేపు రాముని చూపించి, కృష్ణుని చూపించి, విష్ణువుని చూపించి ఆ బీజేపీని ఏమనంటే మీరు దేవుళ్ళని అన్నట్టు మీరు ఉగ్రవాదులు, తీవ్రవాదులు, జాతి వ్యతిరేకులు, విధ్వంస శక్తులు. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగపూర్ నుంచి నడుస్తున్న డైరెక్షన్ ఇది. ఆర్ఎస్ఎస్ కుట్రలకు ఈ దేశాన్ని బలి చేయాలని చూస్తుంది. ఏం కుట్రలు చేస్తుంది? ఈ దేశాన్ని సనాతన ధర్మం పేరు మీద, ఈ దేశాన్ని మనుస్మృతి పేరు మీద, ఈ రాజ్యాంగాన్ని తొలగించడానికి మొన్ననే చూసినాం కేశవ్ మెమోరియల్ కాలేజ్ లో కృష్ణారావు అనేట ఆయన ప్రాచీన భారత రాజ్యాంగం పేరు మీద ఒక పుస్తకాన్ని 420 పేజీలతో ఆవిష్కరించారు. సో అది కావాలని కుట్ర చేస్తా ఉన్నారు. ఆ యొక్క రాజ్యాంగాన్ని మనుస్మృతి అనేది మా భారతదేశ ప్రాచీన రాజ్యాంగము, అదే మేము భవిష్యత్తులో ప్రకటిస్తాము. ఈ దేశాన్ని మళ్ళీ బానిసత్వంలో తీసుకుపోవాలనుకుంటున్నా. ఈ దేశంలో మళ్ళీ సనాతన ధర్మం పేరు మీద వర్ణాశ్రమ ధర్మాన్ని తీసుకొచ్చి మీరు మళ్ళీ తల నుంచి బ్రాహ్మణులు పుట్టాను, మెడ నుంచి ఈయన వైశ్యులు పుట్టాను, ఇంకో శూద్రులు పుట్టాను అని చెప్పి మళ్ళీ కింద నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని మళ్ళీ బలోపేతం చేసి మమ్మల్ని బానిసత్వంలో, మహిళలు చదువుకోనియకుండా అంటరాని వారుగా, ఇంకా దళితుల నుంచి బీసీలని ఉత్పత్తి కులాలుగా, గిరిజనుల ఆదివాసుల్ని ఆదిమ కులాలుగా, సంచార జాతులుగా ఈ జీవితాన్ని విధ్వంసం చేసి మళ్ళీ చక్రవర్తి రాజ్యాలను తీసుకొచ్చి మళ్ళీ ఏదో బ్రాహ్మణులకు బనియాలకి దేశాన్ని కట్టుబెట్టి మళ్ళీ ఈ ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని తొలగించి డెమోక్రసీ గొంతు లేకుండా చేయాలనే కుట్ర చేయడమే వాళ్ళ యొక్క ఉద్దేశము. అందుకోసమే రాజ్యాంగము, చట్టాలే అడ్డొస్తున్నాయి. ఇవాళ వాళ్ళకు 3/4 వంతు ఏదైతే పార్లమెంట్ లో కావాలో దాన్ని కావాలని 400 సీట్లు ఇస్తే మేము అన్ని చేసుకోగలుగుతామని చెప్పి ఇవాళ కుట్ర చేస్తా ఉన్నారు. కానీ దాన్ని ఎట్టు పరిస్థితిలో భారత జాతీయ కాంగ్రెస్ అడ్డుకోబోతున్నది. దానికి ఇండియా కూటమి ఇవాళ సరైన ధీటుగా ఎదుర్కోవడానికి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఏకం చేస్తా ఉంటే మీ కాంగ్రెస్ ఫెయిల్ అయింది, మీ రాహుల్ గాంధీ ఫెయిల్ అయింది కాబట్టి బీజేపీ ఇట్లా ముందుకు వస్తుంది. తప్పు. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో 32 సంవత్సరాలుగా వారి కుటుంబం రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత 32 సంవత్సరాలుగా ఏ పదవి తీసుకోలేదు. సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ. మీరు చెప్పండి, ప్రధానమంత్రి పదవో, ఆఖరికి ఏఐసిసి జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కూడా ఒక దళిత బిడ్డ ఖర్గేకి ఇచ్చారు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, పేద వర్గాలు, అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా న్యాయం చేసింది. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర పేరు మీద రాహుల్ గాంధీ గారు తన తండ్రి ప్రధాని, తన నాయనమ్మ ప్రధాని, కానీ ఆయన ఏం తీసుకోకుండా ఇవాళ పేదల కోసము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యాత్ర చేస్తున్నారు. మీరు ఒక్కసారి చూడండి, ఎవరైనా అంత నడిచారా? ఏ పదవి ఆశించకుండా ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ఇవాళ వారు కష్టపడతా ఉన్నారు. ఎంతసేపు కాంగ్రెస్ ని విమర్శించుకుంటా కాలం గడిపే ఈ బీజేపీ నాయకులకు ఎమోషనల్ పాలిటిక్స్ పైన ఉన్న ప్రేమ ఈ పేదల ప్రజల యొక్క అభివృద్ధి పైన లేదు. రాహుల్ గాంధీకి పాలిటిక్స్ తెలియదు, పప్పు అనే ట్యాగ్ తప్పు. ఇది చెప్పి కాలం చాలా రోజులు గడిపిరు. అది సోషల్ మీడియా, మోడీ మాఫియా ఒకటి సోషల్ మీడియా తయారై ఆ మోడీ మాఫియాలో ఈ బోడీ డైలాగులు కొట్టి ప్రజల్ని మభ్యపెట్టిరు. కానీ ఇవాళ ప్రజలు చైతన్యమయ్యారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే లక్షలాది మంది ఇవాళ పేద ప్రజల గొంతుగా మాట్లాడుతున్నాడని మాట్లాడుతున్నారు. ఎందుకంటే వారు యాత్రలో చేసినప్పుడు ఒక్కొక్క మనిషి దగ్గరకు పోయి గలుస్తుంటే ఆయన గురించి ఇంత గొప్పగా, ఇంత మంచి వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన చదువుకున్న చదువు కానీ,
కానివ్వండి, ఆయన కుటుంబ త్యాగం కానివ్వండి, మనం ఒక్కసారి గమనించాలి. ఎంతసేపు వారు వీరు చెప్పింది నమ్మి మనం 10 ఏళ్ళు మోడీని నమ్మినాం. కానీ ఇవాళ ఏం చేసిండు, 10 ఏళ్ళు ఏం చేసిండో చెప్పకుండా మళ్ళీ మతం పేరు మీద ఓట్లు అడుగుతున్నాడు. ఏం చేయలేదు, ఏం చేసిండు చెప్పండి. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, నిజంగా మోడీకి అవినీతి పరులను అరెస్ట్ చేస్తాం, నల్లధనం ఈడీ వస్తుంది, మీ ఆఫీస్ లో వస్తుంది, వీటి మీద ఆధారపడి కాంగ్రెస్ మీదకి వస్తుంది, మోడీ వాటిని నమ్ముకొని బెదిరిస్తా ఉన్నాడు. ఇవాళ అని చెప్తాడు మోడీ. ఇవాళ అవినీతికి మారు పేరైనటువంటి నాయకులను ఇవాళ మోడీ ఇలా వాషింగ్ మిషన్ నడుస్తుందండి. దాంట్లో ఇలా వాషింగ్ మిషన్ ఏంటంటే మోడీ దగ్గరికి పోతే ఇవాళ మొత్తం కడిగిన ముత్యంలా బయటికి వస్తారు. మోడీ చెప్పింది వినకపోతే, మోడీకి లొంగకపోతే, ఇవాళ ఆ వాషింగ్ మిషన్ లో పోకపోతే నువ్వు జైలుకు పోతావు. ఇలా ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు అవే. ఇవాళ మనము అజిత్ పవార్ ని చూడండి, మహారాష్ట్రలో ఆయన పైన ఇవాళ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు ఆయన తీసుకున్నాడు. అశోక్ చవాన్ ని తీసుకోండి, ప్రఫుల్ పటేల్ ని తీసుకోండి, ఇవాళ గాలి జనార్దన్ రెడ్డిని తీసుకోండి, ఇవాళ నవనీత్ కౌర్ ని తీసుకోండి, 450 కోట్ల స్కామ్ ఉన్న సీఎం రమేష్, సుజనా చౌదరి, వంగా గీత, వీళ్ళందరి మీద ఆరోపణలు వచ్చిన రోజు వీళ్ళని తీసుకొని పోయి అందులో జాయిన్ అయ్యి టికెట్లు ఇస్తే వాళ్ళు కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. వాళ్ళ యొక్క మాట వినకుండా, వాళ్ళకు లొంగకుండా నిలబడి ప్రశ్నిస్తే ఇవాళ ఏమైంది, ఇవాళ అనేక మందిని జైల్లో పంపిస్తా ఉన్నా. నేను ఒకటే అంటా ఉన్నా, బీజేపీ అధికారం ఉందన్న అహంభావంతో, ఈడీ, సిబిఐ, ఐటీ దాడులతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేసి లోపలేసినంత మాత్రాన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేయలేరు. కాబట్టి ప్రజలు చైతన్యవంతులు. దేశంలో అనేకమైన పరిపాలన, అనేక ప్రభుత్వాలని ప్రజలు చూసిరు. మొన్నటిదాకా కేసీఆర్ కూడా ఇంతే అహంభావానికి పోయింది. ఏమైంది, అహంకారంతో కనీసం తన ఫామ్ హౌస్, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రజల్ని కలవలే. గద్దరన్న లాంటి వాళ్ళ ప్రగతి భవన్ ముందు 3 గంటలు మండే ఎండలో కూర్చోబెట్టి. ఇవాళ ఏమైంది, ధర పెత్తనం ఇవాళ ఏడో ఉన్నాడు. ఇవాళ ఎక్కడ మొత్తం ఫోన్ ట్యాపింగ్లలో, కాళేశ్వరం కుంభకోణాలలో, ఇవాళ వాళ్ళ బిడ్డ మద్యం కుంభకోణంలో, ఇవాళ అనేకమంది జైలుకు పోయి ఇలా వాళ్ళ బతికి ఎట్లయిపోయింది. ఒక్క సీటు కూడా వస్తలేదు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కి. తెలంగాణ అస్తిత్వానికి కోల్పోయింది. ఆ అహంకారంతోనే ఇవాళ ప్రజలు దూరం అయ్యారు. ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా అని ఉస్మానియాస్ ధర్నాలు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసారు. ఆ రోజు మేము ప్రశ్నిస్తే మమ్మల్ని పేపర్ లీకేజ్ లో, కుంభకోణాల్లో కనీసం అక్కడ ఉన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ ని తొలగించండి జనార్దన్ రెడ్డి అని అంటే మమ్మల్ని అరెస్ట్ చేసారు తప్ప వాళ్ళు మార్చలే. ఏమైంది, ఆయనను మార్చలే, ఈయనను మార్చలే, మమ్మల్ని అరెస్ట్ చేసి నిన్ను మార్చి పడేసారు ప్రజలు. అహంకారము, అహంభావము, ప్రజల్ని కలవకుండా ప్రజలను అరెస్ట్ చేయడము, నియంత పాలన ఎన్నాళ్ళు కొనసాగదు. ప్రజలు చైతన్యవంతులు, అన్ని గమనిస్తారు. ఏసే కాడ వచ్చి గుద్దితే దెబ్బకు మొత్తం ఖతమైపోయింది. ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అసలు కింద పునాదులు లేకుండా పోతుంది. అంటే ఒక్క సీటు కూడా గెలదు అంటున్నారు తెలంగాణలో. ఎన్ని గెలుస్తుంది కాంగ్రెస్? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 సీటుకు పైన గెలవబోతున్నది. ఎందుకు అంటున్నాం ఈ మాట అంటే, ప్రజలు ఇండియా కూటమి దేశానికి అవసరం. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ, కానీ ఇప్పుడు సెంట్రల్, ఈ ఎలక్షన్ అంతా సెంట్రల్ కి సంబంధించింది. కాబట్టి ఈ సెంట్రల్ సంబంధించినటువంటి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి దేశానికి అవసరం అని భావిస్తా ఉన్నది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ అవినీతి పరులను అరెస్ట్ చేయడం లో ఫెయిల్ అయిపోయింది. అవినీతి పరులను చేర్చుకుంటుంది, తనలో చేర్చుకుంటుంది. ఆ రోజు అవినీతి పరులను చెప్పినటువంటి వాళ్ళందరూ తనలో జాయిన్ అవ్వగానే, బీజేపీకి జాయిన్ అవ్వగానే వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఎంపీ టికెట్లు ఇస్తుంది, ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. కాబట్టి ఇండియా కూటమి ద్వారా ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలకు నమ్మకాన్ని కల్పించింది. ఇండియా కూటమి అన్ని పార్టీలు గెలవడంతో ప్రజాస్వామ్యం బతకాలంటే, భారత రాజ్యాంగం రక్షించాలంటే ఖచ్చితంగా ఇండియా కూటమి గెలవాల్సి. ఎందుకు మీ ఇండియా కూటమి స్పెషల్? ఎందుకంటే ఎన్డీఏ ఉంది. ఎన్డీఏ వర్సెస్ ఇండియా అని జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో జనం మీ ఇండియా కూటమిని ఎందుకు చూడాలి? ఇండియా కూటమి ఇవాళ దేశంలో ఆల్టర్నేట్ గా రాజ్యాంగాన్ని రక్షించడం కోసం కానివ్వండి, ప్రజలకు ఒక మంచి ప్రజాపాలన, ఒక ప్రజాస్వామ్యాన్ని బ్రతికించి ఒక డెమోక్రటిక్ గా పాలన చేయాలనేటువంటి విధానం కానివ్వండి, అదేవిధంగా చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలను ఇవాళ బీజేపీ
తన యొక్క అస్త్రాలను ఉపయోగించి ఈడీ, సిబిఐ, ఐటీ ఇటువంటి దాడులు చేపించి చిన్న చితక పార్టీలను లేకుండా చేసే కుట్ర చేస్తుంది. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీల సమ్మేళనం. భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం. ఇక్కడ ఏమంటే నియంత పాలన కానీ ఒక చక్రవర్తి లెక్క పరిపాలించేటువంటి పద్ధతి కానీ అది ఎప్పటికీ నడవదు. ఇవాళ మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళ కుట్రలు, ఒక ఆర్ఎస్ఎస్ లాంటి ఒక మతోన్మాద సంస్థ యొక్క డైరెక్షన్లో నడవడం అనేది ఇవాళ భారతదేశ ప్రజలు ఖచ్చితంగా సహించరు. అందుకోసం ఇవాళ ఇండియా కూటమి ఏంటంటే ఒక ప్రజలకు కావాల్సినటువంటి ఈ దేశానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఈ దేశానికి కావాల్సిన ఉద్యోగాలు కానీ, ఐటీ పరిశ్రమలు కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి నారీమణులు, మహిళలకు కావాల్సినటువంటి హక్కులు కానీ, అలాగే ఈ దేశంలో రైతులకు కావాల్సినటువంటి ఏ చట్టాల ద్వారా అయితే రైతులు లబ్ధి పొందుతారో వాటి గురించి, నిరుద్యోగ సమస్య గురించి, పేదల యొక్క ఇళ్ల గురించి, పేద బిడ్డల యొక్క అభివృద్ధి సంక్షేమాల గురించి, పేద నిరుద్యోగులతో పాటు ఈ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లాంటి పేద అట్టడుగున వర్గాల గురించి ఇవాళ ఇండియా కూటమి తన మేనిఫెస్టోలో ప్రజలకు గొప్పగా ఇలా చూపిస్తున్నది. కాబట్టి ఈ దేశంలో మోడీ ఫెయిల్ అయిపోయింది. మోడీ లాంటి వ్యక్తి, మోడీని విశ్వగురువు అని వాళ్ళు మాట్లాడుతుంటే మోడీ ఫెయిల్ అయిపోయిందని వెంకటేష్ చౌహాన్ చెప్తాడు. ఇంతకు మించిన విచిత్రమైన జోక్, ఇది మిరాకిల్ జోక్. ఇటువంటి జోక్ ఇంకోటి లేదు. ఎందుకంటున్నా ఈ మాట అంటే ఇవాళ మోడీ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి పోయినా గుజరాత్ మోడల్ అంటున్నాడు. ఇవాళ గుజరాత్ లో ఉన్నటువంటి మోడల్ ఏందో ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఏముంది గుజరాత్ లో? ఎక్కడ నిరుద్యోగం గుజరాత్ లో ఎంత ఉందో చూడండి ఒక్కసారి. గుజరాత్ లో ఎంత మందికి ఇల్లులు వచ్చినాయి, ఎంత ఇంకా పేదరికంకు ఎంత దగ్గరగా ఉంది. అటువంటి పరిస్థితులు ఇవాళ గుజరాత్ ని చూపించి దేశంలో ఏదో చేస్తామని చెప్పినటువంటి మోడీ ఇవాళ ఏం చేయకుండా ఇంకా దేవుళ్ళ పేరు మీద, దేవుళ్ళ మీద ఆధారపడి బతకడమే బీజేపీ యొక్క జీవితం. ఇవాళ దేవుళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటూ కాలంని వృధా చేసుకుంటూ ప్రజల యొక్క అభివృద్ధికి అడ్డుకట్టలు వేసుకుంటూ ఇంకా సనాతన ధర్మం పేరు మీద మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ బతికేటువంటి పార్టీ బీజేపీ. బీజేపీ గర్భగుడిని నమ్ముకున్నది. పేద ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడి ఓట్లు అడిగే హక్కు లేదు. ఎందుకంటున్నా ఈ మాట అంటే ఇవాళ బీజేపీ లాంటి పార్టీ ఈ దేశంలో దాని పుట్టుకే ఒక ప్రమాదకరమైనటువంటి, ఎట్లా ప్రమాదం అంటారు? బీజేపీ గాంధీని చంపినటువంటి గాడ్సే వాళ్ళ గురువు అయిపోయాడు, గాంధీ వాళ్ళకు శత్రువు అయిపోయాడు. ఇవాళ ఆర్ఎస్ఎస్ ఎందుకు అంటున్నా అంటే ఇవాళ అడుగుతా ఉన్నా నేను, నిజంగా వాళ్ళ దేశభక్తుడు గాంధీయా గాడ్సే అని చెప్పమనండి. ఇవాళ వాళ్ళు గాడ్సేనే నిజమైన దేశభక్తుడు అంటారు, గాంధీని చెప్పరు వాళ్ళు. ఈ సమాధానం చెప్పమనండి. ఇవాళ నిజంగా వాళ్ళకు ఈ పేద ప్రజలకు అభివృద్ధి చెందాలంటే ఒక్క గుడిలో అయినా ఒక దళిత బిడ్డను ఒక అయ్యగారుగా పెట్టమనండి, ఒక పురోహితుడిగా పెట్టమనండి. ఇవాళ పెట్టరు వాళ్ళు. ఎందుకంటున్నా అంటే వాళ్ళు ఈ సనాతన ధర్మం, మను ధర్మాన్ని బ్రతికించాలనుకుంటున్నారు. మనుస్మృతినే రాజ్యాంగంగా తేవాలనుకుంటారు. ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని పెంచాలని, ఇంకా ఈ పేదలను ఇంకా పేదరికంగా ఉంచాలని, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా ఏ పార్టీ లేకుండా ఒకటే పార్టీ, ఒకటే జమిలీ ఎన్నికలు, ఒకటే ఇక్కడ మోడీకి సంబంధించి ఒకే భాష, ఒకే మతం, ఒకే ఎన్నిక, ఇట్లా ఒకే పేరు మీద దేశాన్ని మొత్తం ఏకం చేస్తున్నారని ఆయన అంటుండే. దాని ఎట్లా వారు ఒక్క పార్టీ ఉండాలనుకుంటున్నారు బీజేపీ. వాళ్ళు కాంగ్రెస్ ని ఫస్ట్ ఖతం చేసిరనుకో, చిన్న చితక పార్టీలన్నీ లోబర్చుకొని ఈ దేశంలో బీజేపీ ఒకటే. ఇక తర్వాత ఎన్నికలే ఉండవు. ఈ ఎన్నికల్లో పొరపాటున మనము బీజేపీకి 400 సీట్లు ఇస్తే ఇక ప్రజాస్వామ్యాన్ని మర్చిపోవాలి. ఈ దేశంలో ప్రశ్నించే గొంతు, మాట్లాడే గొంతులను మర్చిపోవాలి. ఫస్ట్ వాళ్ళు లెఫ్టిస్టులు, దళితులు, క్రిస్టియన్లు, ముస్లిం మైనారిటీలు, బుద్ధిస్టులు మొత్తాన్ని ఘోరాతి ఘోరంగా చంపుకుంటూ వస్తున్నారు. బీజేపీ అనేది ఊహించని స్థాయిలో చాలా మంది రాజకీయ ప్రయోజనాల కోసం చాలా మంది బీజేపీలోకి పోతా ఉన్నారు. నేను ఈరోజు చెప్తా ఉన్నా, భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది బీజేపీ వస్తే. బీజేపీ ఈసారి కనుక వస్తే ఇంకా ఎన్నికలు ఉండవు. ఇక బీజేపీతో భారతదేశంలో ఉన్నటువంటి రచయితలు గాని, ఉద్యమకారులు గాని, జర్నలిస్టులు గాని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు, ప్రగతిశీల వాదులకు పుట్టగతులు ఉండవు. అది బీజేపీ కుట్ర. ఎందుకంటున్నామంటే ఈ దేశము ప్రపంచ దేశాలకు పోటీగా నిలబడి ఇవాళ అనేకమైనటువంటి దేశాలు భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయంటే భారత రాజ్యాంగం వల్ల. భారత రాజ్యాంగం వల్ల ఇవాళ ఇంత పేరు వచ్చింది. కానీ ఆ రాజ్యాంగాన్ని లేకుండా చేయాలనే కుట్ర ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ అడ్డుకునే శక్తి గాని, సామర్థ్యం గాని మీ కాంగ్రెస్ పార్టీ 100% బీజేపీని అడ్డుకోగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది ఇండియా కూటమి మాత్రమే.
ప్రజలంతా ఆల్టర్నేట్ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ఈ దేశంలో భారత రాజ్యాంగానికి కాపాడే ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి. ఎందుకంటున్నా ఇది కుండ బద్దలు కొట్టినట్టుగా ఈ మాట అంటే, ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీకి పోయినా ఇవాళ కేసీఆర్ బీజేపీ బదులు మీ కాంగ్రెస్ నో మీ ఇండియా కూటమినో ఎందుకు ఎంచుకోవాలి జనం? మీకు ఏం చరిత్ర ఉంది? ఇండియా కూటమిని ఎంచుకుంటే భారత రాజ్యాంగం బతుకుతుంది. ఇండియా కూటమిని ఎంచుకుంటే ప్రజాస్వామ్యం బతుకుతుంది. ఇండియా కూటమిని ఎంచుకుంటే ఈ దేశంలోని నిరుద్యోగాన్ని నిర్మూలించి రాబోయే కాలంలో ఉద్యోగాలు ఇవ్వబోతుంది. ఇండియా కూటమిని నమ్ముకుంటే ఈ రోజు ఈ నల్ల చట్టాలని వ్యతిరేకించి ఈ ఏదైతే చట్టాలు తీసుకొచ్చిందో బీజేపీ వాళ్ళని చేసి రైతులకు న్యాయం జరుగుతుంది, పేదలకు న్యాయం జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది, అభివృద్ధి అవుతుంది. అన్ని వర్గాలకు, దళితులకు, మైనార్టీ వర్గాలకు, ప్రజాస్వామ్యవాదులకు, ప్రగతిశీల శక్తులకు ఒక డెమోక్రటిక్ స్పేస్ ఉంటది. కాబట్టి ఇండియా కూటమి అవసరం అండి. ఈ దేశంలో 10 ఏళ్ళు ఇచ్చినాం, ఏం ఇచ్చారు? ఇవాళ బీజేపీకి 10 ఏళ్ళు అధికారం ఇస్తే ఇవాళ ఎక్కడ డెవలప్ అయింది అంటున్నా. ఇవాళ డెవలప్ అయితే డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా ఇంకా మతము, రాముడు, దేవుడు, గర్భగుడి, అరే నువ్వు నిరుద్యోగులకు ఏం చేసినావు? ఉద్యోగులకు ఎంత స్వేచ్ఛనిచ్చావు? మొత్తం ప్రైవేటైజేషన్ చేసిండండి. ఇవాళ రైల్వే ప్రైవేటైజేషన్ అయిపోయింది, ఇవాళ బ్యాంకులు మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోయినాయి. ఇవాళ దేశంలో ఎక్కడ స్వేచ్ఛ సమానత్వం లేకుండా పోయింది. మనుషుల్ని కాల్చి చంపే పరిస్థితి వచ్చింది. ఇవాళ దేశంలో మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు 20% ఇచ్చి ఇవాళ ఒక్క యూపీకి 80% ఇచ్చిండు. అంటే ఎట్లా ఇస్తారు అంటున్నా. అంటే యూపీ, నార్త్, హిందీ బెల్ట్ మీద ఉన్న ప్రేమ ఇవాళ దక్షిణాది రాష్ట్రాల పైన ఎందుకు లేదు? అంటే నార్త్ మీదనే అంత ప్రేమనా? అంటే అక్కడ ఆ గుళ్ళను చూపించి ఆ అక్షింతల పేరు మీద, ఆ రాముడి పేరు మీద ఓట్లాడుతున్నావు. అభివృద్ధి పేరు మీద అడగయ్యా. ఒక పేద బిడ్డకి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన, ఒక రైతులకు ఇంత న్యాయం చేసిన, ఇగో ఇన్ని కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటు చేసిన, ఈ దేశం ఇంత అభివృద్ధి చెందుతుందని అడుగు. ఏం మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బాబాసాహెబ్ బర్త్ యానివర్సరీలో మనం ఉన్నాం. సో బాబాసాహెబ్ సంబంధించిన భారత రాజ్యాంగ విలువలు కానీ హక్కులు కానీ కాపాడేది మా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ చౌహాన్ ఒక పిహెచ్డి విద్యార్థిగా ఒక ఉద్యమాలు ఇది కదా, ఈ సామాజిక శక్తులకు కానీ సాధారణ ప్రజలకు కానీ యువతకు ముఖ్యంగా ఏం చెప్తారు ఇంటర్వ్యూ సందర్భంగా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో మనము బాబాసాహెబ్ అంబేద్కర్ కు ముందు, భారత రాజ్యాంగానికి ముందు, భారత రాజ్యాంగానికి తర్వాత అనే విషయం మాట్లాడుకోవాలి. ఎందుకంటున్నా అంటే భారత రాజ్యాంగం రాకముందు మనం మనుషులం కాదు. భారత రాజ్యాంగం రాకముందు మనకు హక్కులు లేవు. భారత రాజ్యాంగం రాకముందు మనల్ని నాడు బ్రిటిష్ వాళ్ళ కంటే ఘోరాతి ఘోరంగా ఆ రోజు ఉన్నటువంటి ఈ మనుస్మృతి రాజ్యంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు, ఆధిపత్య వర్గాలు, బ్రాహ్మణీయ శక్తులు, మతత్వ శక్తులు మనుషులుగా చూడని పరిస్థితిలో ఈ దేశంలో చాలా ఘోరాతి ఘోరంగా చూసినాయి. కానీ రాజ్యాంగం వచ్చినాక ఒక స్వేచ్ఛా వాయువు పీల్చుకున్నాం. రాజ్యాంగం వచ్చినాక మాట్లాడే హక్కును వచ్చింది. మనిషి పుట్టినవాడు పుట్టినట్టుగానే ఉండే, కానీ ఆ పుట్టిన వానికి విద్యా బుద్ధులు ఇచ్చింది భారత రాజ్యాంగం, ఉద్యోగాన్ని ఇచ్చింది భారత రాజ్యాంగం. ఓ మనిషిగా ఒక సమానత్వంగా ఈ దేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నాం. మనం ఇక్కడ కూర్చున్నామన్నా, ఈ బట్టలు వేసుకున్నామన్నా, ఇవాళ నిలబడి మాట్లాడుతున్నామన్నా, ఇంత చదువుకున్నామన్నా, ఎక్కడో పేద తండాలో ఏ తల్లిదండ్రులు లేకున్నా కష్టపడి తండాలో చదువుకున్న వెంకటేష్ చౌహాన్ ఇవాళ డాక్టర్ వెంకటేష్ చౌహాన్ అయిందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఎక్కడో చిన్న మారుమూల పల్లెలో పుట్టిన నేను ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేసిన ఒక డాక్టరేట్ అయినా అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ నాకు విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, ఇవాళ రిజర్వేషన్లో కానీ, దాంతోపాటు అన్నిటికంటే మించి ఇవాళ మనిషిగా మాట్లాడుతున్నా, ఒక జంతువు లెక్క ఉండకుండా ఒక మనిషిగా. ఎందుకంటే నా తల్లిదండ్రులు చదువుకోలే, నా తల్లిదండ్రులు, నా తాత తండ్రులు జంతువులుగానే ఉన్నారు, రెక్కల కష్టం మీదే బతికిరు. అసలు సమాజంలో అసలు మాట్లాడే పరిస్థితి లేకుండే. నేను చూసిన చిన్నగా ఉన్నప్పుడు నా గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి ఒక నరసింహారావు అనే ఒక దొర ఉండే, మీకెందుకు రా చదువులని మాట్లాడుతుండే. చాలా బాధపడ్డాను. కానీ నేను 9th క్లాస్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మా హాస్టల్లో ఒక వార్డెన్ సార్ చెప్పినాక అరే మనకు చదువు లేకపోతే ఏం లేదంటే నేను చాలా కష్టపడ్డా. లారీ క్లీనర్గా పోయినా, హోటల్లో పనిచేసిన, అన్నీ చేసుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టాన్ని చూసి లైట్ల కింద చదువుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని ఇన్స్పిరేషన్ పొంది, నా పేదరికం ఒకవైపు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం ఒకవైపు, ఈ రెండింటిని చదువుకున్నా కాబట్టి ఇవాళ నిజాం కాలేజీ, సెంట్రల్ యూనివర్సిటీ లాంటి ఉన్నతమైనటువంటి ఇన్స్టిట్యూషన్లో చదువుకొని ఇవాళ మాట్లాడగలుగుతున్నా. ఇవన్నీ లేకుండా ఇంకా మనిషిని కూడా జంతువు లెక్క ఊరికి దూరంగా, లేదంటే ఊర్లకు దూరంగా తండాలు, కొండలలో, దళిత వాడలలో ఉంచి ఈ సమాజం మమ్మల్ని చాలా ఘోరాతి ఘోరంగా అవమానించి. కానీ భారత రాజ్యాంగం బాబాసాహెబ్ ఇవాళ
నిలబడి మాట్లాడేటట్టు చేసిండు కాబట్టి ఇవాళ భారత రాజ్యాంగం ఈ సమాజంలో అందరికీ అవసరం. అగ్రవర్ణాల్లోని పేదలు కూడా ఇవాళ అగ్రవర్ణాలు కూడా ఇవాళ ఈ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నట్టు రాజ్యాంగం యొక్క గొప్పతనం అది. కానీ చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రాజ్యాంగం గురించి పాఠ్యపుస్తకాల్లో లేదు. పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి. ఎప్పుడో చదువుతున్న చిన్నప్పటి నుంచి గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం ఏవో గొప్ప సంస్కరణలు ఇచ్చారు చెప్పారు, కానీ భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది చెప్పిండు, ఈ హక్కులు ఇచ్చిండు, ఈ స్వేచ్ఛ ఇచ్చిండు, ఈ దేశంలో ఇలా బతకాలని నేర్పిండు. ఇది మనకిచ్చిన గొప్పతనం. ఆయన ఇంత త్యాగం చేసిండు, ఆయన భార్య బిడ్డని చంపుకొని తన జీవితాన్ని ఇవాళ మన కోసం త్యాగం చేసిండని ఏ నాయకుడు చెప్పాలి? ఏ పాఠ్య పుస్తకాల్లో రాయాలి? అది బాధాకరం కుట్ర. ఇప్పటికైనా అది చేర్చాలనేది మా ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ చౌహాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రజలారా విన్నారు కదా, భారత రాజ్యాంగం అనేది ప్రమాదంలో ఉంది. ఈసారి కనుక మోడీకి కమలం పార్టీ గుర్తు మీద గుద్దితే ఓటు, ఇక రాజ్యాంగ హక్కులు ఉండవు, రాజ్యాంగం ఉండదు, మాట్లాడుకునే పరిస్థితి ఉండదని చెప్పేసి కాంగ్రెస్ యువ నాయకులు వెంకటేష్ చౌహాన్ గారు చెప్తున్నారు. మరి ఆయన అనేక అంశాలు మీ ముందు పెట్టినారు. ఈ ఎమోషనల్ పాలిటిక్స్ ఏంది, అభివృద్ధి ఏంది అనే అంశాల మీద కూడా మీకు చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టారు. మరి ఆయన మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ రూపంలో రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10.